హాయ్ ఎవరివన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటెన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. నిన్న నర్సింగ్ ఆఫీసర్ సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే దాంతోపాటు వెబ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్ నోటీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:1.5 రేషియో అయితే పిలవడం జరిగింది. 1:1.5 రేషియోలో అయితే స్పోర్ట్స్ కేటగిరీలో 407 మెంబర్స్ అయితే ఉన్నారు. టోటల్ మనకు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి 2,322 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ 1:1.5 రేషియోలో మనకు 3,796 మందిని అయితే పిలవడం జరిగింది వెరిఫికేషన్ కోసం. అయితే చాలామంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా పర్టికులర్గా 7th B ఫామ్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ మీరు కనుక ఈ లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే వెరిఫికేషన్ రోజు మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో అయితే కన్సిడర్ చేస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు నిన్న మనకు ఇచ్చినటువంటి వెబ్ నోటీస్లో. అయితే ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ రోజు. కూడా ఒకసారి మీరు చూసుకోండి. అలాగే నెక్స్ట్ SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి మీ కన్సర్న్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా లేటెస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అని అయితే మెన్షన్ చేయలేదు వెబ్ నోటీస్లో, అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. బట్ మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీదుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ లోకల్ స్టేటస్, ఇక్కడ మీరు స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే మీరు స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు 1 to 7th క్లాస్లో ఏదైనా క్లాస్ కనుక మీరు చదవనట్లయితే ఆ ఇయర్లో కూడా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీదుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైతే 1:1.5 రేషియోలో ఉన్నారో మీరు ఫామ్ 1 ఫామ్ 2 అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది, అది ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఎవరైతే 1:1.5 రేషియోలో ఉన్నారో మీరందరూ కూడా అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది వెరిఫికేషన్ రోజు. ఇన్ కేస్ మీరు అటెండ్ కానట్లయితే లేదా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆ రోజు కనుక మీరు సబ్మిట్ చేయనట్లయితే మిమ్మల్ని క్యాన్సిలేషన్ అయితే చేస్తారని వెబ్ నోటీసులు అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో మీరు తప్పకుండా అయితే వెరిఫికేషన్ రోజు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 1:1.5లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అటెండ్ అయితే అవ్వాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్లో అయితే అడగండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు GNM లేదా BSc నర్సింగ్ లేదా MSc నర్సింగ్ ఏది చేసినా కూడా మీరు మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ రోజు. ఇన్ కేస్ మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డేట్ కనుక అయిపోయినట్లయితే మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రెన్యువల్ చేసుకున్న సర్టిఫికేట్ మాత్రమే మీరు వెరిఫికేషన్ రోజు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. నిన్న సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది సర్టిఫికేట్స్ అనేవి. వెరిఫికేషన్ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, అలాగే సెలక్షన్ లిస్ట్ అయితే మీకు ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. అయితే ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అనేది హైకోర్టులో పెండింగ్ కేసెస్ కనుక ఉన్నట్లయితే దాన్ని బట్టి మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. మనకు నిన్న వెబ్ నోటీస్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి డీటెయిల్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ అలాగే మీ డిస్ట్రిక్ట్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రికమెండ్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.